మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇక మీదట ఏ పాత్ర వేసినా ఏదో మేకప్ వేసుకున్నామా ఇంకేదో డ్రెస్తో సరిపెడదామా అన్నట్టు ఉంటుందా? వరల్డ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాక ప్రతిదీ పక్కగా ఉండాలి. అందుకే లుక్ విషయంలో కథ కంటే ఎక్కువ ఫోకస్ పెంచినట్టున్నాడు. ఒకప్పుడు 2-3 పాత్రలు వేస్తే కేవలం డ్రెస్ లేదంటే విగ్తో కవర్ చేసేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ జమానాలో అయితే హీరో 2 పాత్రలు వేస్తే అందులో ఒక పాత్రకి కళ్ళద్దాలు ఉంటే ఇంకో పాత్రకి అవి లేకుండా మరో పాత్రను అనుకునేవాళ్ళు. డ్యూయల్ రోల్స్ అంటే ఇలానే ఉండేవప్పట్లో. కానీ ఇప్పుడు అలా తీస్తే కామెంట్ల దాడి భయంకరంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ క్రిటిసిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి వరల్డ్ వైడ్గా మన సినిమా విడుదలవుతోందంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే డ్రాగన్లో ఒక్క ఎన్టీఆర్ఏ ఇద్దరిగా కనిపించడం కాదు, నిజమే అనిపించేలా ఒక్కో పాత్ర కోసం ఒక్కోలా మారిపోయాడు కూడా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకి వెళ్ళినప్పుడు లెక్క మార్చాడు. RRRతో తన లుక్ కోసం కండలు పెంచాడు. తర్వాత దేవర కోసం కండలు కరిగించి 2 పాత్రల కోసం 2 వేరియేషన్స్ ఇచ్చాడు. అయినా RRR దేవర విషయంలో ఎన్టీఆర్ తన లుక్ కోసం చేసిన మార్పులు చిన్నవే. కానీ పానాస్య పాన్ వరల్డ్ స్టాండర్డ్స్లో తన డ్రాగన్ని తీయబోయటానికి మొదలుపెట్టినప్పటి నుంచి తన ఆలోచన ధోరణి మారింది. ఇందులో తను డ్యూయల్ రోల్స్లో కనిపించబోతున్నాడు. కాకపోతే ఇక్కడే దేవర్కి డ్రాగన్కి చాలా తేడా ఉంది. దేవరలో తండ్రి పాత్రకి మీసాలుంటే కొడుకు పాత్రకి అవే తగ్గించారు. కొంత కండలు కరిగించి లుక్లో మార్పు తీసుకొచ్చారు. అయినా డ్రాగన్లో ఇప్పుడు ఆ పద్ధతిని పోల్చలేం. 2 పాత్రలు వేయాలంటే డ్రెస్సు మార్చటమో, హెయిర్ స్టైల్ లేదా గడ్డం మార్చటమో కాదు, మొత్తం బాడీనే మారిపోవాలి. అందులో హెల్త్ రిస్క్ ఉన్నా తప్పదు. వరల్డ్ వైడ్గా డ్రాగన్ గర్జించాలంటే వరల్డ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వక తప్పదు. అందుకే డ్రాగన్లో సీనియర్ పాత్ర కోసం 14 కిలోలు తగ్గిన ఎన్టీఆర్ జూనియర్ పాత్ర కోసం అంతకంటే తక్కువ అంటే మరో 6 కిలోల వెయిట్ తగ్గాడు. ఇండియా, చైనా, భూటాన్ ఇలా ఈ 3 ప్రాంతాల ట్రయాంగిల్ ఏరియాతో కనెక్ట్ అయిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఫిక్షన్ కథగా డ్రాగన్ని తీస్తోంది ఫిలిం టీం. అయితే 2 పాత్రల లుక్లో చాలా మార్పులు ఉండాలి. ఒకటి సీనియర్ రోల్, 2 జూనియర్. మరి ఇది తండ్రి కొడుకుల కథ, తాత మనవళ్ల కథ ఇంకా తేలలేదు. కాకపోతే సీనియర్ పాత్రలో ఎన్టీఆర్ బక్కపలచగా కనిపిస్తాడనుకుంటే జూనియర్ పాత్రలో అంతకంటే బక్కగా అంటే బ్రూసీ రేంజ్లో తన లుక్ ఉంటుందట. అందుకోసం 10 బ్యాక్స్ పెంచడమే కాదు, కండల్ని కొండలు కరిగించినట్టు కరిగించి అచ్చంగా శర్వానంద్ సన్నబడ్డట్టు తను సన్నబడిపోయాడు. యమదొంగలో కూడా ఎన్టీఆర్ ఇలా సన్నబడ్డాడు. కానీ అక్కడ వేసింది ఒకే పాత్ర, ఒకే లుక్. ఇక్కడ 2 పాత్రలు, 2 లుక్స్. ఒకే లుక్లో షూటింగ్ పూర్తి చేసి 2వ పాత్ర కోసం మరింత బరువు తగ్గి లుక్ మార్చుకుని ఆ లుక్లో పెండింగ్ షూటింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. డెడికేషన్ చూస్తుంటే పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ని అందుకునేందుకు హెల్త్ను కూడా రిస్క్లో పెట్టినట్టే కనిపిస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.